ఒడిశా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. జాతీయ రహదారులపై ఉచితంగా టీ అందించేందుకు నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. సరుకు డెలివరీ చేసేందుకు లారీ డ్రైవర్లు పడే శ్రమ అంతా ఇంత కాదు. కొన్నిసార్లు నిద్రాహారాలు మాని మరీ డ్రైవ్ చేస్తూ ఉంటారు. రాత్రి వేళ కూడా విశ్రాంతి లేకుండా లారీ తోలడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాత్రి వేళ కాసేపు విశ్రాంతి తీసుకుని వెచ్చగా కాస్తంత చాయ్ కడుపులో పోసుకొని తిరిగి లారీ ఎక్కేలా ఒడిశా ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. రాత్రులు రాకపోకలు సాగించే లారీ డ్రైవర్లకు హోటళ్లు, డాబాలలో ఉచితంగా టీ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్రంలోని 30 జిల్లాల్లో లారీ టెర్మినళ్లు నిర్మిస్తామని, వాటిలో డ్రైవర్లు నిద్రపోవడానికి, స్నానాలకు సౌకర్యాలు ఉంటాయని పేర్కొన్నారు. అందరికీ నమస్తే అండి. జై హో రథసారథి అధ్యక్షుల్ని వాసు ఏలేటి. వెల్కమ్ టు జై హో రథసారథి మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ డ్రైవర్లకంటూ ఎలాంటి పథకాలు అమల్లోకి తీసుకురావట్లేదు. మన పక్కనే ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలో డ్రైవర్ల కొరకు కొత్త పథకాలను తీసుకురావడం జరిగింది ఒడిశా ప్రభుత్వం. డ్రైవర్లు నిద్రని కంట్రోల్ చేసుకోక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని, నిద్రమత్తులో వాహనాలు నడుపుతున్నటువంటి కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ ప్రమాదాలను అరికట్టడం కొరకు ఒడిశా ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. ఆ నిర్ణయం ద్వారా అర్ధరాత్రులు తెల్లవారులు కూడా డ్రైవర్లకు టీ సప్లై చేయండి ఉచితంగా. ఎక్కడికక్కడికే టీ పాయింట్లు ఉంటే ఎక్కడ నిద్ర వచ్చినా డ్రైవర్ల నిద్రను కంట్రోల్ చేసుకోవడానికి ఆ హోటల్ దగ్గరికి వచ్చి కొంచెం ముఖం కడుక్కుని టీ తాగుతారు, రిలీఫ్ అవుతారు, ఆ నిద్ర పోతుందని మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒడిశా గవర్నమెంట్కి 2 చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నాయకులు ఎందుకు రవాణా రంగ కార్మికుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు? ఈ రాష్ట్రంలో మీరు ఎన్ని పథకాలు అమలు చేసినా, ఎంత మంచి కార్యక్రమాలు చేసినా రాష్ట్ర రవాణా రంగ కార్మికులుగా ఉన్నటువంటి డ్రైవర్లను గుర్తించకపోతే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నష్టపోతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులకి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, ముఖ్యమంత్రులకు 2 చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉంటుందో ఎవరు ఊహించలేరు. ఎప్పుడు ఏ విధంగా ప్రమాదం వస్తుందో కూడా ఎవరు కూడా గుర్తించలేరు. రాత్రులు నిద్రపోదామంటే దొంగల భయం. మార్గ మధ్యలో వాహనాలు ఆపి పడుకుంటుంటే డీజిల్ దొంగిలిస్తా ఉన్నారు దొంగలు. ఈ భయంతో కొంత డ్రైవర్లు నిద్రని కంట్రోల్ చేసుకుంటూ వాహనాలు నడిపిస్తూ ఉన్నారు. వాహన నడిపిస్తున్నటువంటి డ్రైవర్లకు మార్గ మధ్యలో ఇలాంటి హోటళ్ళు ఏర్పాటు చేసి మిడ్ నైట్లో తెల్లవార్లు కూడా ఇలా ఫ్రీగా ఉచితంగా ఈ టీ సప్లై చేస్తూ ఉంటే డ్రైవర్లు ఎక్కడికక్కడికే నిద్ర వస్తుందన్న టైంలో ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి ముఖం కడుక్కొని టీ తాగి కాసేపు టైం స్పెండ్ చేస్తే నిద్ర కంట్రోల్ అవుతుంది. తద్వారా ప్రమాదాలను అరికట్టచ్చు. ప్రమాదాలను జరుగుతుంటే ప్రమాదాలని అరికట్టలేకపోతున్నప్పుడు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుని డ్రైవర్లకు అలాంటి పథకాలు అమలు చేయవలసిందిగా కూడా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియజేస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రం అమలు చేస్తున్నటువంటి ఈ పథకాన్ని మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? పక్క రాష్ట్రాల్లో డ్రైవర్ల పట్ల వహిస్తున్నటువంటి శ్రద్ధ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎందుకు వహించలేకపోతున్నారు? దేశం బాగుండాలంటే ఈ రవాణా రంగ కార్మికులుగా ఉన్నటువంటి డ్రైవర్లు బాగుండాలి. ప్రమాదాలను అరికట్టాలంటే డ్రైవర్లకు మౌలిక సదుపాయాలు, ఇలాంటి హోటల్స్, అర్ధరాత్రులు టీ సప్లైలు ఇలాంటివి ఏర్పాటు చేయాలి. ప్రమాదాలను అరికట్టలేనప్పుడు ప్రమాదాలను అరికట్టే దిశగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు చర్యలు చేపట్టవలసిందిగా మీకు జై హో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ సంస్థ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రంలో ఒరిస్సాలో డ్రైవర్లకు అనేక పథకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం డ్రైవర్లను గుర్తించిన నాయకులు కానీ నాదులు కానీ లేరు. ఎంతో మంది డ్రైవర్లు నిద్రమత్తులో వాహనాలు నడిపి ఎప్పుడు నిద్ర వస్తుందో తెలియక, ఆ నిద్రని కంట్రోల్ చేసుకోలేక, నిద్ర వస్తుందని పడుకుంటే డీజిల్ దొంగిలిస్తారని ఆ నిద్రమత్తుతోటే వాహనాలు నడిపి వాళ్ళ కుటుంబాలకు దూరం అయిపోవటం జరుగుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నటువంటి ఈ రవాణా రంగ కార్మికులను 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తించాలని, డ్రైవర్లకు ప్రత్యేక పథకాలు తీసుకురావాలని
ప్రమాదవశాత్తు చనిపోతున్నటువంటి డ్రైవర్ల కుటుంబాలకు తక్షణమే 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసీ అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డ్రైవర్ మిత్రులారా, నిద్రతో వాహనాలు నడపొద్దు. మీ ప్రాణాలు పోగొట్టుకుంటూ పక్కనోళ్ళు ప్రాణాలు పోయే విధంగా చేయొద్దు. ఎక్కడ నిద్ర వచ్చినా మీరు 1 గంట 2 గంటలో ఆపుకుని సేద తీరి వాహనాలు తీయండి. మీరు ఎగుమతులు దిగుమతులు చేసేటప్పుడు మీ ఓనర్లకు మీ పార్టీ వాళ్లకు కూడా టైం టు టైం వాహనాలు రావని చెప్పండి. ఈరోజు క్లీనర్లు కూడా లేని పరిస్థితి. ఉన్నటువంటి డ్రైవర్లకు విలువ లేక క్లీనర్లు కూడా రాక భారీ వాహనాలు అంతర్రాష్ట్రాలు ప్రయాణం చేస్తూ డ్రైవర్లు సింగల్గా అంతర్రాష్ట్రాల్లో వాహనాలు తరలిస్తూ ఉన్నారు. నిద్ర వస్తుందంటే పక్కన ఉన్నటువంటి క్లీనర్ కూడా తగు జాగ్రత్తలు చెప్పడానికి క్లీనర్లు కూడా లేరు. క్రమక్రమంగా మనకు ఉన్నటువంటి విలువ తగ్గిపోతుంది. కానీ ఇప్పటికీ కూడా ఈ రవాణా రంగ కార్మికులను గుర్తించిన నాయకులు కానీ నాదులు కానీ లేరు. కావున మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ సేఫ్టీది మీరే బాధ్యతగా తీసుకుని నిద్ర వచ్చినప్పుడు తగిన ప్లేసుల్లో పెట్టుకుని వాహనాలు నిలిపిని మీరు సేదతీరి మరలా నిద్ర అనంతరం వాహనాలు తరలించవలసిందిగా డ్రైవర్ మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే పక్క రాష్ట్రంలో ఒరిస్సా రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమలు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర డ్రైవర్ల తరపున జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ సంస్థ తరపున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జయహో రథసారథి అధ్యక్షుల్ని వాసు ఏలేటి.